ఇలాంటి కాంటెంట్ తెలుగులో మీకు కొంచెం తక్కువ దొరుకుతుంది, ఆల్మోస్ట్ రేర్గా దొరుకుతుంది. కొంచెం వీడియోని హైప్ చేస్తే, కింద హైప్ పాయింట్స్ ఉన్న వీడియోని హైప్ చేస్తే యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతాం మనం. సబ్స్క్రైబ్ బటన్ నేను మధ్యలో అడుగుతా, కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం అవదురు. కానీ ఈ రోజు మనం ఈ వీడియోలో గూగుల్ ప్లే స్టోర్లో మన సొంతంగా ఒక అప్లికేషన్ ఎలా పబ్లిష్ చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ టాపిక్, సో మేబీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు, బట్ దానికోసమే నేను సింప్లిఫై చేస్తాను. కాంప్లెక్స్ టాపిక్ ని సింప్లిఫై చేసి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే వాటిని షార్ట్ కట్ చేసి చెప్తాను. సో ఈ వీడియో చూసి నేను డైరెక్ట్ గా యాప్ అప్లోడ్ చేసేస్తా అంటే కుదరదు, ఇవి బేసిక్స్ లాంటివి. ఈ వీడియో కనుక మంచి రెస్పాన్స్ వస్తే డీటెయిల్డ్ గా ఒక అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ లో డైరెక్ట్ గా అప్లోడ్ చేసే ప్రాసెస్ ని స్క్రీన్ రికార్డ్ చేసి మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా ఇంకొక వీడియో చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా దీని గురించి అంటే, నేను ఈ యూట్యూబ్ కాకుండా చేసే నా జాబ్ దీని రిలేటెడ్. అంటే డైరెక్ట్ గా ప్లే స్టోర్ అప్లికేషన్స్ లేదా యాప్ స్టోర్ అప్లికేషన్స్ కాదు, నేను వెబ్ డిజైనింగ్ అండ్ వెబ్సైట్ మేనేజ్మెంట్ లో ఉంటాను, UI UX. బట్ కంపెనీలో ఇవి కూడా జరుగుతూ ఉంటాయి అప్లికేషన్స్ అవి. సో సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ అయితే ఉంది, దాన్ని బట్టి నేను మీకు ఈ వీడియోని పబ్లిష్ చేస్తాను. చూద్దాం ఈ వీడియో యొక్క రెస్పాన్స్ చూద్దాం. ఎందుకు ఇట్లా చేశానంటే, రీసెంట్ గా కెమెరా ఎలా పనిచేసింది మొబైల్ ఫోన్ లో అనే దాని గురించి ఒక వీడియో చేశా. దానికి అనుకున్న రీచ్ కాదు కదా, మినిమం మనకి రెగ్యులర్ గా వచ్చే రీచ్ కూడా రాలేదు. సో మేబీ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ అసలు జనానికి ఇష్టపడుతున్నారా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఇంకొక ట్రైల్ అనమాట ఇది. సరే, ఇక టాపిక్ లోకి వెళ్తే, ప్లే స్టోర్ లో ఇప్పటి వరకు మీరు చాలా యాప్స్ చూస్తుంటారు, చాలా యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకొని కూడా యూస్ చేస్తూ ఉంటారు. కానీ మీదంటూ ఒక యాప్, మీ ఓన్ యాప్ ప్లే స్టోర్ లో అప్లోడ్ చేయాలి, దాన్ని పబ్లిక్ ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయాలి అని ఎప్పుడైనా అనుకున్నారో? అనుకుని ఉంటే ఈ వీడియో మీకు రిలేట్ అవుతుంది, పూర్తిగా చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, గూగుల్ ప్లే డెవలపర్ అకౌంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది క్రియేట్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే డెవలపర్ కన్సోల్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ గూగుల్ ప్లే డెవలపర్ అకౌంట్ కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ చేసుకోవాలి. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఒకటి ఉంటుంది, వన్ టైం ఫీ, మీరు లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్ అప్లోడ్స్ అన్ని కూడా ఇదే అకౌంట్ నుంచి మీరు మిగతా యాప్స్ అన్ని కూడా దీంట్లో పబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫీ ఎంత అంటే $25, అంటే సుమారు $2,000-2,500 లోపల ఉంటుంది. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీజు ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇది పర్మనెంట్ అకౌంట్, మీరు ఒకవేళ దాంట్లో ఏదైనా అటు ఇటు చేస్తే తప్ప ఈ అకౌంట్ ఏం కాదు. నెక్స్ట్ స్టెప్, మనం డైరెక్ట్ గా యాప్ అప్లోడ్ చేయడం కాదు, ఫస్ట్ యాప్ బిల్డ్ చేయాలి. సెకండ్ స్టెప్ ఇది. మన దగ్గర ఫస్ట్ యాప్ రెడీగా ఉంటే దాన్ని తీసుకెళ్లి మనం గూగుల్ ప్లే స్టోర్ అనే ప్లాట్ఫామ్ లో పబ్లిష్ చేస్తాం. ఫైన్, బ్యాక్గ్రౌండ్ మనం ఏదో యాప్ రెడీ చేసేసాం. రెడీ చేసిన యాప్ కి గూగుల్ ప్లే స్టోర్ లో అప్లోడ్ చేయాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇక్కడ చాలా మందికి వచ్చేసే థాట్ ఏంటి అంటే, గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళిపోయి ఏపీకేస్ నేను డౌన్లోడ్ చేసి ఆ ఏపీకే తీసుకొచ్చి గూగుల్ ప్లే స్టోర్ లో అప్లోడ్ చేస్తా. ఈ థాట్ చాలా మందికి వచ్చింది. అలాంటి పప్పులు ఏం ఉడకో, వాడేం తెలివి తక్కువ కాదు. అందుకే మీరు యాప్ మీ ఓన్ గా బిల్డ్ చేసుకున్న తర్వాత దానికి AAB అని ఒకటి ఉంటుంది, ఆండ్రాయిడ్ యాప్ బండిల్ అని పిలుస్తూ ఉంటాం మనం. ఈ AAB ఫార్మాట్ లో ఉన్నదాన్ని మనం అప్లోడ్ చేయాలి, APK ఫార్మాట్ కాదు. ఈ AAB కి మళ్ళీ రిలీజ్ కీ స్టోర్ అని ఒకటి ఉంటుంది. ఆ రిలీజ్ కీ స్టోర్ మీ పర్సనల్, ఇంకా అది మీకు పర్మనెంట్ గా ఉండిద్ది. దాన్ని యూస్ చేసుకునే నెక్స్ట్ అప్లోడ్స్ అన్ని కూడా మీరు పబ్లిష్ చేసుకుంటూ ఉంటారు. సో మీకంటూ ఏదైతే ఆ రిలీజ్ కీ స్టోర్ ఉందో దాంతో ఈ AABని సైన్ చేసి మనం అప్లోడ్ చేస్తాం. సరే, మనం యాప్ బిల్డ్ చేసేసాము, AAB రెడీ చేసుకున్నాము, దాన్ని రిలీజ్ కీ స్టోర్ తో కూడా సైన్ చేసాము. నెక్స్ట్ కావాల్సిన కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఆ రిక్వైర్మెంట్స్ చెప్తున్నా. ఫస్ట్ యాప్ నేమ్ మనం డిసైడ్ అవ్వాలి, ఏ పేరుతో మనం యాప్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. మాక్సిమం 30 క్యారెక్టర్స్ మాత్రమే అలో చేస్తారు, అంటే మీ నేమ్ లో 30 లెటర్లు మాత్రమే ఉండాలి, అంతకు మించి అలో చేయరు. రెండోది యాప్ ఐకాన్, కొంచెం క్యాచీగా ఉండే యాప్ ఐకాన్ ఒకటి మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి. అది 512x512 రెజల్యూషన్ లో మాత్రమే ఉండాలి, PNG ఫార్మాట్ లో ఉండాలి. మూడోది ఫీచర్ గ్రాఫిక్ అని పిలుస్తూ ఉంటాం, అంటే ఈ ఐకాన్ పైన ఇంకొక బ్యానర్ లా కనబడుతుంటుంది కదా, అదనమాట. ఈ ఫీచర్ గ్రాఫిక్ 1024x500 పిక్సెల్స్ రెజల్యూషన్ లో ఉండాలి. తర్వాత స్క్రీన్ షాట్స్, మీ యాప్ లోపల మీరు యూస్ చేస్తూ ఉంటే యాప్ లోపల ఇంటర్ఫేస్ అలా ఉంటుంది, అది ఫీచర్ కి సంబంధించిన ఇంటర్ఫేస్ సంబంధించిన మినిమం 2 స్క్రీన్ షాట్స్ మన దగ్గర ఉండాలి. అప్లోడ్ చేస్తాం, 2కి మించైనా ఉంచుకోవచ్చు, బట్ మినిమం 2 స్క్రీన్ షాట్స్ ఉండాలి. తర్వాత డిస్క్రిప్షన్, 2 టైప్స్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఉండిద్ది, షార్ట్ డిస్క్రిప్షన్ ఒకటి, ఫుల్ డిస్క్రిప్షన్ ఒకటి. షార్ట్ డిస్క్రిప్షన్ మాక్సిమం 80 క్యారెక్టర్స్, అంటే 80 లెటర్స్ మాత్రమే అలో చేస్తారు. ఫుల్ డిస్క్రిప్షన్ అరౌండ్ 4000 క్యారెక్టర్స్ వరకు వెళ్ళింది, అంటే 4000 లెటర్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి రిక్వైర్మెంట్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. ఫస్ట్ స్టెప్, గూగుల్ ప్లే కన్సోల్ సైట్ ఓపెన్ చేయండి. సెకండ్, క్రియేట్ యాప్ అని చెప్పిన బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. 4 కాలమ్స్ ఉంటాయి, వాటిని ఫిల్ చేయాలి. ఫస్ట్ థింగ్, యాప్ నేమ్. మీరు ఏదైతే నేమ్ అనుకున్నారో యాప్ నేమ్ ఫిల్ చేయండి. డిఫాల్ట్ లాంగ్వేజ్, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, ఉర్దూవా, మీరు ఏ లాంగ్వేజ్ లో అయితే యాప్ బిల్డ్ చేస్తారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. తర్వాత యాప్ టైప్ సెలెక్ట్ చేయండి, అది మేబీ గేమా లేదా నార్మల్ జనరల్ యూసేజ్ యాప్. గేమ్స్ అయితే మళ్ళీ డిఫరెంట్ ఉండిద్ది, మనం బిల్డ్ చేసేది యాప్ కాబట్టి యాప్ సెలెక్ట్ చేస్తాం. తర్వాత ఫ్రీ యాపా, పెయిడ్ యాపా, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఫ్రీ యాప్ అయితే ఫ్రీ, పెయిడ్ అయితే పెయిడ్ యాప్ అని. లాస్ట్ డెవలపర్ డిక్లరేషన్స్ ఉంటాయి, అంటే వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటన్నింటిని యాక్సెప్ట్ అని టిక్ కొట్టేస్తాం. నెక్స్ట్ స్టెప్ లో రిలీజ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ప్రొడక్షన్ అనే ఒక ఆప్షన్ కనబడుద్ది, దాని మీదకి వెళ్ళాలి. అక్కడ క్రియేట్ న్యూ రిలీజ్ అని చెప్పిన ఫీచర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అప్లోడ్ యువర్ AAB ఫైల్ అని చెప్పి మెన్షన్ చేసింది, .AAB ఫైల్ అని. మనం యాప్ బిల్డ్ చేసి రెడీగా పెట్టుకున్న AAB ఫైల్ ని అప్లోడ్ చేసేస్తాం. దాని కింద రిలీజ్ నోట్స్ ఉంటాయి, అంటే కొత్తగా మనం తీసుకొస్తున్నాం కాబట్టి ఇక్కడ పెద్దగా మెన్షన్ చేయాల్సింది ఏం లేదు, కీ ఫీచర్స్ మెన్షన్ చేస్తాం. ఒకవేళ మనం అప్డేట్ ఇస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఈ వర్షన్ లో ఏవేవైతే కొత్తగా మనం తీసుకొచ్చామో, కొత్త ఫీచర్స్ యాడ్ చేసామో అవన్నీ ఇక్కడ వాట్స్ అని చెప్పిన కాలంలో మనం రాసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఖచ్చితంగా తప్పకుండా
బలవంతంగా కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందే. జోక్స్ అపార్ట్, మీకు ఒకవేళ కంటెంట్ నచ్చి వర్తుంది అని ఫీల్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కాకపోతే నెక్స్ట్ వచ్చే వీడియోస్ చూడండి, లేకపోతే ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ చూడండి. నచ్చి వర్త్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి. ఇయర్ పెద్ద నెంబర్ అచీవ్ చేయాలనుకుంటున్నాం మనం సబ్స్క్రైబర్ కౌంట్ పరంగా. నేను నా బెస్ట్ ట్రై చేసి మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీ తరపు నుంచి కొద్దిగా సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబే కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తూ ఉంటుంది, ఇంకా చాలా మందికి మనం రీచ్ అవుతాం. ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత గూగుల్ ఆటోమేటిక్ గా డివైస్ ఆప్టిమైజేషన్ ని హ్యాండిల్ చేసిద్ది. అంటే ఒక్కొక్క ఫోన్ కి ఒక్కొక్కలాగా ఉంటాయి కదా, ఈ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్ లో ఉన్న అన్ని డివైస్ కి సపోర్ట్ చేసేలాగా అది ఆప్టిమైజేషన్ పార్ట్ చూసుకుంటుంది. అలానే ఏపీకే జనరేషన్ కూడా గూగులే చూసుకుంటుంది. నెక్స్ట్ స్టెప్ లో మీకు యాప్ కంటెంట్ అండ్ యాప్ పాలసీస్ అడుగుతుంది, అవి మనం రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ తో ఫిల్ చేయాలి. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మీ యాప్ ఉంచుతారా ఎత్తేస్తారా అని చెప్పి ఇక్కడే తెలిసిపోతుంది. కొన్ని మ్యాండేటరీ సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ది యాప్ యాక్సెస్. ఈ యాప్ లోపలికి వెళ్ళి దాంట్లోనే ఫీచర్స్ పబ్లిక్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే లాగిన్ రిక్వైర్మెంట్ ఉంటుందా, లాగిన్ అవ్వకుండా కూడా ఫీచర్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చా, లాగిన్ యాక్సెస్ ఇది మెయిన్. రెండోది యాడ్స్ డిక్లరేషన్, యాప్ లో యాడ్స్ ఉంటాయా, యాడ్స్ లేవా. మూడోది కంటెంట్ రేటింగ్ క్వశ్చనైర్, సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కంటెంట్ రేటింగ్ సంబంధించి, ఆ క్వశ్చనైర్ ని ఫిల్ చేసుకోవాలి. నాలుగోది ప్రైవసీ పాలసీస్, వీటికి సంబంధించి యూఆర్ఎల్ ఉంటుంది, ఆ యూఆర్ఎల్ ని మనం పేస్ట్ చేసుకుంటాం. ఐదోది ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి యాప్ దొబ్బేసేది ఇదే, డేటా సేఫ్టీ ఫామ్. అంటే ఈ యాప్ ఏదైతే మీరు పబ్లిక్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏ డేటా మీరు కలెక్ట్ చేసుకుంటారు, కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్, ఇమేజెస్, వాళ్ళ గ్యాలరీ యాక్సెస్, వాళ్ళ గ్యాలరీ ఫోటోస్ ఇన్ఫర్మేషన్, నెట్వర్కింగ్ సంబంధించి కెమెరానా మైక్, ఇవన్నీ యాప్స్ అడుగుతుంటాయి కదా, వాటికి సంబంధించి డేటా సేఫ్టీ ఫామ్. లాస్ట్ ఆప్షన్ 6ది టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఇది జనరల్ పబ్లిక్ అంటే అడల్ట్స్ కి సంబంధించా లేదా కిడ్స్, అండర్ 18 ఆర్ అబౌవ్ 18. వీటిలో ఏ ఒక్కటి మనం కొంచెం తేడాగా పెట్టినా, యాక్చువల్లీ ఇందాక మేజర్ స్టెప్ అన్నాను కదా, ఇందుకే అంటే ప్రొఫెషనల్స్ మాత్రమే దీన్ని పర్ఫెక్ట్ గా అలైన్ చేసుకోగలరు, ఆర్ ఎల్స్ యాప్ రిజెక్ట్ అయిపోతుంటుంది. ఈ స్టెప్ దగ్గర యాక్చువల్లీ ఇక్కడ దాకా బాగానే వస్తాం, అంటే ఎవరొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎవరొకరు సపోర్ట్ తీసుకుంటూ వస్తాం. బట్ ఎక్కడ పప్పులో కాలేసినట్లు చాలా మంది యాప్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ పబ్లిష్ అయిన తర్వాత కూడా తర్వాత రిజెక్ట్ అవడానికి కారణాలు కూడా ఇవి సరిగ్గా పెట్టకపోవడం వల్ల. ప్రొఫెషనల్స్ ని కొంచెం లైన్ లో పెట్టుకుంటే వాళ్ళు కొంచెం బెటర్ గా చేసి పెడతారు. మోస్ట్లీ ఇవన్నీ మీరు కరెక్ట్ గా ఇచ్చారనుకోండి, 1 day నుంచి 3 days మధ్యలో, ఒక్కొక్కసారి సేమ్ డే అయిపోతుంది. మీరు ఒకవేళ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే, అంటే ఇంతకు ముందే ఒక యాప్ అప్లోడ్ చేసిన వాళ్ళు అయితే త్వరగా అయిపోతుంది. ఒకవేళ కొత్త అకౌంట్ నుంచి మీరు ఈ యాప్ ని అప్లోడ్ చేస్తున్నారు అనుకుంటే, పబ్లిష్ చేస్తున్నారు అనుకుంటే, అప్పుడప్పుడు 3 days కూడా పట్టొచ్చు. అండ్ కొంతమందికి రిజెక్ట్ అయిపోయింది డైరెక్ట్ గా. 10 అప్లికేషన్స్ మీరు పోస్ట్ చేసుకుంటే 8-9 వరకు మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి. యాప్ స్టోర్ లో ఉన్నంత స్ట్రిక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ లో ఉండదు. సరే, టాపిక్ డైవర్ట్ అవ్వద్దు. ఇంకా నెక్స్ట్ స్టెప్ స్టోర్ లిస్టింగ్ ఆప్టిమైజేషన్. అంటే యాప్ వరకు మీరు ఓకే గూగుల్ ప్లే స్టోర్ కన్సోల్ లో పెట్టారు, తర్వాత దీన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్ లోకి రావడం ఎలా, కేర్ఫుల్ గా కొన్ని సెక్షన్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ స్టెప్ లో. అందులో యాప్ టైటిల్ SEO ఫ్రెండ్లీగా ఉండాలి, అంటే సెర్చ్ చేసిన వెంటనే డిస్ప్లే అలాగా ఉండాలి సెర్చ్ టర్మ్స్ లో. SEO అంటే ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ లో మనం ఏదైతే సెర్చ్ చేస్తామో అది వెంటనే ఫస్ట్ పొజిషన్ లో ర్యాంక్ అవ్వేలాగా ఆప్టిమైజ్ చేసి ఉండాలి. ఆ టైటిల్ క్యాచీగా ఉంటుందా, లేకపోతే షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది. రెండోది షార్ట్ డిస్క్రిప్షన్. ఇందాక చెప్పాను కదా, అప్ టు 80 characters లో షార్ట్ డిస్క్రిప్షన్ ఒకటి మనం రెడీ చేసుకుంటాం. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఇది కూడా. తర్వాత ఫుల్ డిస్క్రిప్షన్, అంటే 4000 characters వరకు మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే అంత మంచిది. అది కంప్లీట్ గా యాప్ రిలేటెడ్ అయి ఉండాలి, సోదంతా రాసి కుదరదు. తర్వాత స్క్రీన్ షాట్స్. స్టార్టింగ్ లో మనం గ్యాదర్ చేసి పెట్టుకున్నాం కదా కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలని, అక్కడ మినిమం 2 screen shots అని చెప్పా. ఆ 2 screen shots ఇక్కడ పెట్టండి, లేదా ఇంకా ఎక్కువ స్క్రీన్ షాట్స్ ఉన్నా పర్లా. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోర్ లిస్టింగ్ ఆప్టిమైజేషన్ లో కావాల్సిన పదార్థాలు, ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా SEOని డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తాయి సెర్చ్ రిజల్ట్స్ లో వెంటనే సెర్చ్ టైమ్ లో రావడానికి. అండ్ మీ యాప్ డౌన్లోడ్స్ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ప్రాపర్ గా ఉండేలా చూసుకోండి ఆప్టిమైజేషన్. లాస్ట్ స్టెప్ రివ్యూ కోసం సబ్మిట్ చేయడం. సెక్షన్స్ అన్ని మీకు రివ్యూ చేయడానికి చూపిస్తుంది. అన్ని సెక్షన్స్ ఒకసారి రివ్యూ చేసుకోండి. ఒక్కొక్కసారి వార్నింగ్స్ చూపిస్తాయి, వార్నింగ్ డైలాగ్స్ బాక్స్ వస్తుంది. అక్కడ మీకు వాళ్ళు ఏదైతే వార్నింగ్ చూపించారో దాన్ని ఫిక్స్ చేసుకోండి. మాక్సిమం చూపించినవన్నీ ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదో నేను అటు ఇటు చేసి అటు ఇటు దట్టి పెట్టేసి రివ్యూకి పెట్టేస్తా అంటే తీసుకోదు. లాస్ట్ బటన్ పబ్లిష్ బటన్, ఇదే కొంచెం ప్రశాంతతనిచ్చింది మీకు. ఆ పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేయగానే గూగుల్ ప్లే సర్వీసెస్ మీకు రివ్యూ చేస్తాయి. ఇందాక చెప్పినట్లు ఒకవేళ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అయి ఉంటే మాత్రం 1 day లో అయిపోతుంది. ఇఫ్ నాట్ మాక్సిమం తీసుకుంటే 3 days లో మీ యాప్ అయితే పబ్లిష్ అయిపోతుంది. లేదు అవ్వలేదంటే ఇంకా రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్లు మీరు కొంచెం జాగ్రత్తగా నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసుకోండి. లాస్ట్ యాప్ అప్రూవ్ అయిపోయింది. ఇంకేం యాప్ లైవ్ వెళ్ళిపోయింది. సెర్చ్ టైంలో మీరు సెర్చ్ చేసుకుంటే మీ యాప్ మీకు అక్కడ కనబడుతూ ఉంటుంది. దానికి కావాల్సిన మీరు షేర్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవడం కూడా ఎక్కడన్నా మార్కెటింగ్ చేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది. అప్రూవ్ అయిందని మాకు ఎలా తెలిసింది అంటారేమో, మీ Gmailకి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. అందులో మీ యాప్ కు సంబంధించిన అప్రూవల్ ఉంటుంది. అది చూసినప్పుడు మీకు అందులో సంతోషం వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మనం అప్డేట్స్ చేయడం ఎలా, ఈ యాప్ కి కొన్ని అప్డేట్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను, నాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అన్నప్పుడు సేమ్ గూగుల్ ప్లే కన్సోల్ ప్యానల్ ఉంది కదా, దాంట్లో నుంచే మీరు కొత్త అప్డేట్స్ అన్ని పుష్ చేయవచ్చు. ఈ టర్మ్స్ కొంచెం అర్థం కాకపోవచ్చు, ఒకసారి మీరు జర్నీలోకి స్టార్ట్ అయిపోతే మీకే తర్వాత అర్థమవుతుంది. లేదు నువ్వే కొంచెం వీటి గురించి డీటెయిల్ గా చెప్పు అంటారా, ఈ వీడియో కొంచెం మంచి ఎంగేజ్మెంట్ ఇవ్వండి, నేనే స్టెప్ బై స్టెప్ ఇంకొక మంచి వీడియో చేసి పెడతాను. ఇది కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు ప్లే స్టోర్ లో మీ అంతటి మీరు సొంతంగా ఒక యాప్ పబ్లిష్
యూస్ చేయాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. కింద హై పాయింట్స్ ఉన్నాయి, మర్చిపోకుండా వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. షేర్ ఎలాగో మీకు అవసరం ఉంటే చేస్తారు, లేదనుకుంటే లేదు. బట్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా తప్పకుండా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. సరదాగా చెప్తున్నా, మీ కంటెంట్ నచ్చి వర్త్ అనుకునే వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ అవ్వండి. మనం ఈ ఇయర్ బిగ్ నెంబర్ కి అచీవ్ చేయాలనుకుంటున్నాం. అది సెటప్ టూర్ లో చెప్తా ఆ నెంబర్ ఏంటి అని. బట్ పెద్ద నెంబరే కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి జెన్యూన్, ఆనెస్ట్ అండ్ క్వాలిటీ యూనిక్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.